మొన్న దీపావళి రోజున గొంతుకు రబ్బర్ బ్యాండ్ బిగించుకుని బావిలో పడ్డట్టు ఆ కీచుడు గొంతుకే ఉంటా తీతు పెట్టరాగా గట్టిగా ఇచ్చావు. ఎందుకు నాన్న పండుగ రోజు బావనలా బాధ పెడతావు? నీకెందుకే దడుచుకుంటేదవా బావ నా కాబోయే భర్త. గౌరమ్మోయ్ ఆ అనాథ ఎదవా నీ భర్త కొట్టేనంటే కోనేట్లా పడతావు. ఆ అలగాదం తెచ్చి ఈ ఇంటి నుండి చేసుకోవడానికి ఈ కొల్లాయప్ప అల్లాటప్పాయి కాదే. అలాగేదను పడతాను, ఆస్తి లేని వాడను పడతాను, అంతేకాని ఆ నాదే అని మాత్రం అనకు మావయ్య. ఆ మాట వింటేనే అమ్మ గుర్తుకొచ్చి ఏడిపోతుంది మావయ్య. వస్తే ఏడు ఏడిస్తే పోలీసులేం పట్టుకోరు. అయినా అనాథ అనాథ అనక ఇంకేమంటారా? అసలైనా నేను అనాథను ఎందుకు అవుతాను? నువ్వు కమలా బతికే ఉన్నారుగా. అమ్మా అమ్మా నిన్ను మావయ్య, మావయ్య. 10,000 రూపాయలు ముందుకుంటున్నాను. నిన్ను ఏం చేసేదా? ఈ శిక్ష నీకు ఒకళ్ళు వేసింది కాదు బావా, నీకు నువ్వే వేసుకున్నావు. కమలా నువ్వు కూడా. అవును బావా, నువ్వు బానిసలా పడుండబట్టే ఆయన ఇలా రాక్షసుల్లో రెచ్చిపోతున్నాడు. నీకు ఈ నరకం తప్పితే వేరే ప్రపంచమే తెలీదా? దానిలో నీకు ఇంత చోటు దొరకకపోదా? వెళ్ళు, వెళ్ళి కూలో నాలో చేసుకుని 4 డబ్బులు సంపాదించి తీసుకురా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బావా. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఆహా, కేవలం చపాతీ చేసినంత తేలిగ్గా శబ్దం చేసేసావు. దీన్ని ఎలా నెరవేరుస్తావురా? నీకు వీళ్ళలాగా చదువు లేదు, నాలాగా వర్తు లేదు. ఫుడ్ తినడమే వర్త్ అనుకుంటే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. నువ్వేం కంగారు పడకు. ఓహో, ఫోటో పగిలిపోతుంది. నేను పోతామని కాదనమాట. ఇదిరా ఫ్రెండ్షిప్. ఒరేయ్, ఈ ఫోటో చూడు. దీన్ని మీ ఊళ్ళో కూడా ఫోటో అని అంటారా? అరే గమ్మత్తుగా ఉంది. మిగతా సగం ఫోటో ఎదురా స్టూడియో వాడి దగ్గర ఉంది. ఆ మధ్యన రాజాగాడు వచ్చాడు. ఎవరు? మా నాటకాల రాజానా? వాడు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఫోటో తీయించుకున్నాం. డబ్బులు ఇచ్చి వీడిని ఫోటో తీసుకురారా అంటే సగం డబ్బులతో ఫుడ్ తినేసి మిగతా సగం స్టూడియో వాడికి ఇచ్చాడు. వాడికి ఎక్కడో కాలింది, ఇది ఇచ్చాడు. ఓరని ఎంకమ్మ, ఆ డబ్బులు నేను తినేలేదు, ఆ పీచు కట్టబడి కొట్టించాడని ఆ రోజే చెప్పాను. అది నేను నమ్మనని కూడా ఆ రోజే చెప్పాను. నువ్వు నమ్మేదేంట్రా? ఆ రాజాగాడే నమ్మేశాడు. కావలిస్తే వాడిని అడుగు. వాడు ఇక్కడ లేడు కదరా. లేడు కాబట్టి చెప్పావా, ఉంటేందుకు చెబుతాం? పాపం రాజా వీ టైప్ కాదు రోయ్, చాలా మంచోడు. ఏం చేస్తున్నాడు? ఈ సక్కుబాయి గురించి వెళ్ళిన రాఘవ్ గారు రాలేదు. బ్రహ్మంగాడు ఎక్కడ తెచ్చాడు? పొద్దున్నే కడుపుకు మిగితే కానీ రంగంలోకి దిగా 20 రూపాయలు తీసుకెళ్ళాడరా. ఇప్పుడు ఏ ఇడ్లీ కొట్టు పడుతూ సాంబార్ కోసం పోటాడుతున్నాడో ఏమిటో. సరే, డోంట్ వరీ, మనం కాసేపు ఏదోలా మేనేజ్ చేద్దాం. నువ్వు వెళ్ళి ఆయన లోపల తీసా. ఈలోగా సలబాయి దిగుతుంది. మిస్టర్ రాజేశ్వరరావు, ఎక్కడ మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ నీ భార్య? రండి సార్. చూపించు. పాను కూర్చోండి సార్, కూర్చోండి. నేను ఇక్కడ తిరిగ్గా కూర్చొని నీతో కర్రా బిళ్ళ ఆడడానికి రాలేదు. ఎక్కడ మీ భార్య? ఏది మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్. సిస్టర్ ఇప్పుడే బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. కూర్చోండి. నువ్వెవరు? మా నాన్న చెల్లెలు, అదే తమ్ముడు, అదే మీ ఆవిడే, మా ఆవిడ తమ్ముడు. రండి సార్, ఇల్లంతా సార్ చూద్దరు కానీ. ఏమిటా చూసేది? దేవుని తాజ్మహల్, శతకోటి కొంపలో బోడి కొంప. అవును, ఈ కొంపలో సంసార లక్ష్యం ఉన్న ఏ వస్తువు కనిపిస్తుందేంటి? అదే సార్, ఇప్పుడే అన్ని కట్టకట్టేసి పైన పడేసాం. పైన? ఏ పైన? అదే అటక పైన. అటకుందా? లేనట్టే ఉంది, అందుకే అన్ని డాబా మీద పడేసాం. డాబా? ఇదేగా డాబా? ఇంకే డాబా అంటే అదే అన్ని కట్టకట్టేసి ఎదురింటి డాబా మీద పడేసాం. ఎదురింటి డాబా మీద పడేశారు. ఎందుకుట? ఉత్తినే సరదాగా. చాలా బాగుంటుంది, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. గాడిద గుడ్డు. కొంపలో సామాను ఎదురుల మీదకి ఆకాశంలోకి విశ్లేసుకోవడానికి నేనే తాగలు తినే రకంగా కనిపిస్తున్నానా? ఇలాంటి డింగిడాంగ్ మాటలు నాతో చెప్పొద్దు. సార్, ఈ టాపిక్ వదిలేద్దాం సార్, నాకేదో కన్ఫ్యూషన్ ఉంది. ఎందుకుండదు? నీ కన్ఫ్యూజన్ కనిపెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నీ భార్య? ఎక్కడ? ఈవిడే మా వాడి భార్య. ఇతనెవరు? వాడు మా రిక్షా వాడు వెళ్ళిపోయాడు. నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి? ఆనందంగా రాధా. బ్రాకెట్లు చదవకు. నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి? అవునండి. ఇవిడే సార్, మా ఆవిడే, నా భార్య, నా పెళ్ళాం. చూసారుగా, ఇక బయలుదేరదామా? ఏంటండి, ఇంకా నాకు 4 డైలాగులు ఉన్నాయి, అది చెప్పనియండి. ఈ పరిషత్ పాలిటిక్స్ నా దగ్గర కుదరవు. ఏమిటి డైలాగు పరిషత్ అంటుంది? ఏదో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా. ఏంటి, మీ కంటికి నేను డ్రామా ఆర్టిస్ట్ లా కనిపించడం లేదా ఏంటి? అమ్మా తల్లి, నువ్వు ఇక సైలెంట్ అయిపోమ్మా. అదే సార్, మా ఆవిడకి నాటక రంగం అంటే పిచ్చ ప్రేమ కదా, అందుకని ఆవిడ ఆ రూట్ లో వెళ్ళిపోతోంది.
ఎవడా వాడు నోరుందా సైలెంట్ అరుస్తున్నాడు చెయ్యి కాళ్ళు వెళ్ళమని చెప్పు సుధాకర్ ఆ బెగ్గర్ ట్రాఫిక్ డైవర్ట్ చేయి. ఓనర్ గారు మా అమ్మాయి బస్సు కింద పడినది, ఆమెకు దెబ్బలు తగినవి, అందుచేతనే పుత్తూరులో చేర్పించినాము. మా అమ్మాయి వీడికి భార్య, నేను వీడికి మామని. అలాగే నమస్తే. ఏమిటి ఒకటో తరగతి పాఠం? అసలు వీడెవడు? చెప్పాను కదా సార్, వీడికి మామనని. ఒట్టు మూసే ఈయన మా మావయ్య సార్. కాకపోతే గాడిద గుడ్డు. వీడిని మావయ్య అంటావు. వీడేమో నీ పెళ్ళం పాటలకి పుత్తుల్లో ఉందంటాడు. ఆవిడేమో నీ భార్య అంటుంది. ఏది అమ్మాలి? సార్ మీరు ఎవరిని నమ్మొచ్చు సార్, ఈవిడే నా భార్య. ఈ అమ్మాయి నీ భార్య? నీకు పెళ్లి కూడా అయిందా? ఏదో మీ దైవాలు అయింది సార్. నీకు పిల్లలు కూడా ఉన్నారా? ఏదో మీ దైవాలు లేరు సార్. నీకు పిల్లలు లేకపోవడం నాదే ఏమిటయ్యా? నీకలా పిచ్చి పట్టిందా? ఈ ఇల్లు చూస్తే నీ ఇల్లులా లేదు. మీ అమ్మ కడుపులో మారా. ఈ ఇల్లు భార్యది ఏంటండి? ఈ కొంప నాది. అప్పుడప్పుడు వారి కోసం వీడు వచ్చిపోతుంటాడు. ఎరా అవును, ఇప్పుడే వచ్చా. సుధాకర్ ఉన్నాడండి? నాకు మొత్తం తెలిసిపోయింది. ఏమిటి సార్? నిన్ను ఏ పిచ్చి కుక్కో కరిచి ఉంటుంది. బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు భయపడి చేయించుకోలేదు. దాని ప్రభావమే నా ప్రాణం ఇస్తుంది. అబ్బే అంత స్టోరీ లేదు సార్. మీ దగ్గర పోయి అబద్ధం ఎందుకు, నిజం చెప్పేస్తాను. ఒక్కసారి పక్కనండి సార్, ప్లీజ్ ప్లీజ్. సార్ ఈ అమ్మాయి నా భార్య, వీడు నా మామయ్య. వీడు కూతురు నా మొదటి భార్య. ఆ అమ్మాయి తిరణాల్లో తప్పిపోయింది. దాంతో ఈ మామయ్యకి పిచ్చెక్కింది. మీలాంటి పెద్దల సలహాతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ పిచ్చుంది. నా కర్మ పండి మా హౌస్ ఓనర్ కూడా మొన్నే పిచ్చెక్కింది సార్. అందుకే వాళ్ళ పిచ్చగా మాట్లాడుతున్నాడు. టోటల్ గా నా లైఫ్ ఒక పెద్ద కిచిడి సచ్చి ట్రాజిడీ సార్. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. భార్య 10 మంది వ్యక్తి పుట్టి నాకు కూడా పిచ్చి పట్టక ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు సార్. కీప్ ఇట్ అప్. సారీ సార్, నా ఉద్యోగం. ప్రస్తుతానికి కూర్చాను. అనాథ పరిస్థితి తర్వాత చెప్తాను. నన్ను వదిలిపెట్టు. అవును, మా అమ్మాయి కూడా పిచ్చి పట్టలేదు కదా? సార్ మీ అమ్మాయి ఇంకా నా జీవితంలో ప్రవేశించలేదు కదా సార్. అమ్మయ్య శుభం, నేను వస్తాను. అలాగే సార్. అమ్మయ్యా, అబ్బా ఇంత గందరగోళం జరిగిందనమాట. మామూలు గందరగోళం కాదండి, చంద్రవందర గందరగోళం. మా ప్రొపరేటర్ గారిని బయటికి పంపేసరికి నా గుండెకాయలు అరికాళ్ళలో దిగిపోయాట నమ్మండి. ఎన్ని కష్టాలు పడ్డం కంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు కదా. అయ్య బాబోయ్, ఆ అమ్మాయినా? అదెలా కుదురుతుందండి? ఏ ఎందుకు కుదరదు? ఆ అమ్మాయి లావైనంత మాత్రాన పెళ్లికి పనికిరాదా? నాది లవ్ ప్రాబ్లం కాదండి, లవ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నా బతుకు ఎడారిలో ఒంటలా అయిపోతుంది కదండి. నా మనసు, ప్రేమ, ప్రాణం మొత్తం మీ మీద ఉన్నాయి. సారీ, నేను నా దూరంలో నా గురించే చెప్పుకుంటూ పోతున్నాను. మరి మీరు